గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండల కేంద్రంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ పంపిణీలో సమూల మార్పులు తీసుకుని వచ్చామని సందర్భంగా ఆయన తెలియజేశారు. బాగా గడ్డు కాలంలో గతంలో అందరూ వదిలేసినా కానీ 10 లక్షలు ఖర్చు పెట్టి పోటీ చేసి ఓడిపోయిందండి. ఎస్సీకి రిజర్వేషన్ అయినా కానీ 10 లక్షలు ఖర్చు పెట్టి అందరూ వదిలేసిన టైంలో పోటీ చేశాడు. చాలా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో మన మండలానికి అన్ని గ్రామాలకు కలిపి 21,834 కార్డులు రావడం జరిగిందండి. ఈ యొక్క 21,835 కార్డులు కూడా మన ఫస్ట్ స్టార్టింగ్ మన ఎమ్మెల్యే గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వము పంపిణీ చేయమనేది ఆదేశాలు ఉన్నాయండి. దాని నిమిత్తం సార్ ఈరోజు మన షాపును మరి ఎంతో మాకు మంచిగా పరిపాలన చేసి మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు వారిద్దరికీ మా కృతజ్ఞతలు. ఒక నిమిషం అమ్మా. ఓకే, చూడమ్మా ఒకసారి ఇటు. ఓకే సార్. చంద్రబాబు గారు అయితేనే కార్డు చిన్న కార్డు జేబులో పెట్టుకొని వెళ్ళవచ్చు. ఆయన కార్డు అయితే తిట్టుబొమ్మల అలా చేతితో పట్టుకొని తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే మరి కార్డు మంచిగా వచ్చింది, జేబులైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అన్ని నిత్య అవసరాలన్నీ మాకు బాగా వస్తున్నాయి. అన్ని ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది, అన్ని అందుబాటులో ఉంటున్నాయి. భాష్యం ప్రవీణ్ గారికి మా హృదయపూర్వకంగా వందనాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ రేషన్ కార్డులు స్మార్ట్ కార్డులు రావడం జరిగింది. ఆ పంపిణీ కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. గతంలో రేషన్ కార్డు అంటే ఫోటోలు వేసుకొని ఉండేవి దిష్టి బొమ్మలాగా. అవన్నీ తీసేసి ఇప్పుడు ఎవరి ఫోటోలు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఫోటోలు మాత్రమే పెట్టి ఇప్పుడు స్మార్ట్ కార్డులు ఎక్కడికైనా జేబులో పెట్టుకుని వెళ్ళే విధంగా స్మార్ట్ కార్డులు రూపొందించడం జరిగింది మన ప్రభుత్వం. మన చంద్రబాబు నాయుడు గారు సుజాత గారు నడుదురు ఓకే సార్. స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో మన ప్రీతమ నేత పెదకూరపాడు శాసనసభ్యులు